ప్రైవేటు మెడికల్ కళాశాలను కూటమి ప్రభుత్వం తన బినామీలకు అప్పచెప్పాలనుకోవడం దుర్మార్గమైన చర్య అని వైసీపీ అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు ఆకిపాటి అమర్నాథ్ రెడ్డి ఆరోపించారు. రాయచోటిలో మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఈ నెల 28న చేపట్టే ప్రజా ఉద్యమం పోస్టర్లను ఆవిష్కరించారు. సంగారెడ్డి జిల్లా బూచినేలి పారిశ్రామిక వాడలో సిఐటియు నాయకులు ఆందోళన చేపట్టారు. మంగళ ట్యూబ్ పరిశ్రమలో భద్రతా లోపంతో రోహిత్ గోగై అనే కార్మికుడు మృతి చెందినట్లు ఆరోపించారు. బాధిత కుటుంబానికి పరిహారం అందించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. లైఫ్ సైన్సెస్ లో 2030 నాటికి కొత్తగా 1,00,000 కోట్ల పెట్టుబడులను తెలంగాణకు తీసుకొచ్చి 5 లక్షల మందికి ఉపాధి కల్పించేలా రోడ్ మ్యాప్ ను సిద్ధం చేస్తున్నట్లు మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. మెల్బోర్న్ లో నిర్వహిస్తున్న అసు బయోటెక్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ 2025 లో మంత్రి కీలక ఉపన్యాసం చేశారు. భద్రాద్రి జిల్లా కొత్తగూడెంలో రైల్వే అండర్ బ్రిడ్జ్ లో యాష్ ట్యాంకర్ ప్రమాదంలో పెను ముప్పు తప్పింది. యాష్ ట్యాంకర్ రైల్వే అండర్ బ్రిడ్జి మలుపు వద్ద కూలీలతో వెళ్తున్న మినీ ట్రక్కును ఢీకొని బోల్తా పడింది. ఈ ప్రమాదంలో మినీ ట్రక్కులో ఉన్న కూలీలు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాత నగర్లో చైతన్యం డ్రగ్స్ పై యుద్ధం అనే కార్యక్రమాన్ని పోలీసులు నిర్వహించారు. డ్రగ్స్ సేవించడం వల్ల జరిగే అనర్థాలపై విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వివిధ పాఠశాలలు, కళాశాలలకు చెందిన విద్యార్థులు భారీగా హాజరయ్యారు. కూటమి ప్రభుత్వం మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణ చేయాలన్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వైసీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో హిందూపురంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టారు. విద్యార్థులు, నిరుద్యోగులు విరివిరిగా పాల్గొని ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా సంతకాలు చేసి మద్దతు ప్రకటించారు. శ్రీ సత్యసాయి జిల్లా చెన్నై కొత్తపల్లిలో 90 క్వింటాల రేషన్ బియ్యాన్ని రెవెన్యూ అధికారులు పట్టుకున్నారు. అనంతరపురం నుంచి అక్రమంగా కర్ణాటక రాష్ట్రానికి రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న ఐచర్ వాహనాన్ని సీజ్ చేశారు. వార్షిక తనిఖీల్లో భాగంగా జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ పోలీస్ స్టేషన్ ను వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ ఆకస్మిక తనిఖీ చేశారు. కేసుల పురోగతిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. జాతీయ రహదారిపై ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పశ్చిమ గోదావరి జిల్లా పెదపుల్లేరు పంచాయతీ మేడవరంలో స్కూల్ బస్సు అదుపు తప్పి బొల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో 2 విద్యార్థులకు గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలింపు చికిత్స అందిస్తున్నారు. ఇక డ్రైవర్ మద్యం సేవించి డ్రైవింగ్ చేస్తున్నాడని స్థానికులు ఆరోపిస్తున్నారు. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి వారిని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుట్ల కవిత దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న కవితకు అర్చకులు స్వాగతం పలికి ప్రత్యేక పూజలు చేశారు. జనం బాటా కార్యక్రమానికి లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సుల కోసమే వచ్చామని కవిత తెలిపారు. మాజీ సీఎం జగన్ వ్యాఖ్యలు దయ్యాలు వేదాలు వల్లించినట్లుందని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శించారు. తాను చేసే నకిలీ మద్యం వ్యవహారంతో తనకు సంబంధం లేదంటాడు. తనకు సంబంధం లేని గూగుల్ అంశంలో తనదే క్రెడిట్ అంటున్నాడని ఎద్దేవా చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా రేగటిపల్లి, పోతల నాగిపల్లి, పోతుకుంట పంచాయతీలు ధర్మవరం మున్సిపాలిటీలో విలీనం చేయాలని తీర్మానించడం మంచిది కాదని ఆ గ్రామస్తులు మున్సిపల్ ఆఫీస్ వద్ద ధర్నా చేపట్టారు. తమ గ్రామాలను ఎట్టి పరిస్థితుల్లో మున్సిపాలిటీలో కలపొద్దని డిమాండ్ చేశారు. సిరిసిల్ల జిల్లాలో కల్తీ నెయ్యి దందా జోరుగా సాగుతుంది. పండుగలను ఆసరాగా చేసుకున్న కొందరు వ్యాపారులు కల్తీ నెయ్యిని ప్రజలకు విక్రయిస్తున్నారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు వస్తున్నారన్న ముందస్తు సమాచారంతో పలు దుకాణాలను, సూపర్ మార్కెట్లను యజమానులు ముందే క్లోజ్ చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి కాలేజీ సర్కిల్లో గుర్తు తెలియని వాహనం గోవును ఢీకొట్టింది. తీవ్ర రక్తస్రావంతో ఇబ్బంది పడుతున్న ఆవును ఖాద్రి లక్ష్మీనరసింహస్వామి సేవా సమితి సభ్యులు పశు వైద్యులకు తీసుకొచ్చి గోవుకు చికిత్స చేయించారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని కేంద్ర మంత్రి సావిత్రి ఠాగూర్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. వారికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.
అనంతపురం జిల్లా గుంతకల్లో టీడీపీ ఇన్ఛార్జ్ బెస్తా శివశంకర్ పుట్టినరోజు సందర్భంగా తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం సోదరులు గుంతకల్ మండలం ఇన్ఛార్జ్ గుమ్మనూరు నారాయణస్వామి, గుమ్మనూరు శ్రీనివాసులు హాజరై శుభాకాంక్షలు తెలిపారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెంగళరావు నగర్ డివిజన్ మధురనగర్ లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. నియోజకవర్గ అభివృద్ధికి బీజేపీని గెలిపించాలని కోరారు. యాదాద్రి భువనగిరి జిల్లా దాతర్పల్లి గ్రామంలో ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యను రైతులు అడ్డుకున్నారు. త్రిబుల్ అలైన్మెంట్ మార్పు నష్టపరిహారం కోసం రైతులు ఎమ్మెల్యేను ప్రశ్నించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు పిలుపు మేరకు నవంబర్ 15 వరకు జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న చైతన్యం డ్రగ్స్ పై యుద్ధం కార్యక్రమాల్లో భాగంగా పాల్వంచలో టూకేరా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది, విద్యార్థులు, పట్టణ ప్రజలు పాల్గొన్నారు. సమాజంలో బాలికలు, మహిళలపై జరుగుతున్న అత్యాచార నేరాల నివారణకు పోలీసులు ప్రత్యేక ప్రణాళికతో కృషి చేయాలని కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ఆదేశించారు. పెద్దపూడి పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా సందర్శించి అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఇవి అప్డేట్స్. కీప్ వాచింగ్ ఐ న్యూస్. మీతోనే మీ వెంటే.